మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అయితే భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అయితే మంచు మనోజ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత భావాలను అయితే వ్యక్తం చేశారు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. తెరపై కనిపించైతే 9 ఏళ్ళు అయ్యింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ డైరెక్టర్ రుణం అయితే తీర్చుకోలేను. ఈ 9 ఏళ్లలో కొన్ని సినిమాలు మొదలుపెట్టాను. లాక్డౌన్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సినిమాలు అయితే ఆపేశాను. నాకు సినిమా తప్ప ఏం తెలీదు. 11 నెలల వయసు ఉన్నప్పుడు గృహప్రవేశం సినిమాలో అయితే నటించాను. ఆ తర్వాత 19 ఏళ్లప్పుడు దొంగది అనే సినిమా చేశాను. ఈ వేదికపై ఎంతో మాట్లాడాలనుకున్నాను, కానీ మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు మాటలైతే రావడం లేదు. 9 ఏళ్ల నుంచి మీకు దూరంగా ఉన్నాను. నేనేం మీకు డబ్బు ఇవ్వలేదు, మీకోసం అయితే ఏమీ చేయలేదు. అయినా నాపైనే ఎంత ప్రేమ చూపుతున్నారు. సోషల్ మీడియాలో నా కోసం ఎన్నో మెసేజ్లు పెడుతున్నారు. సొంత వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకున్నాక ఎంత ప్రేమనైతే పంచుతున్నారు. నాకు ఈ ఇంత గుండె ధైర్యాన్ని ఉందంటే అది మీ వల్లే. నాకు భార్య, 2 పిల్లలు తప్ప ఏ కుటుంబం లేదు. ఈరోజు వాళ్ళు అడిగితే మాత్రం ఇదిగో మీ కుటుంబం అని మిమ్మల్ని చూపిస్తాను. ఆ ధైర్యాన్ని మీరు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక పాదాభివందనం. ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు అయితే చెప్పాలి. నేను కష్టాల్లో ఉన్నాను, నా వైపు నిలబడాలని మీడియా ఎన్నిటినో ఎదిరించింది. నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు, ఈరోజు నాకింత ప్రేమ దొరికింది అంటూ అభిమానులకు అయితే కృతజ్ఞతలు తెలిపారు. భైరవం చాలా మంచి చిత్రం. అందులో నాకు అవకాశం రావడం అదృష్టంగా గతంలో కూడా గొప్ప సినిమాలు అయితే చేయలేదు. ఈ డైరెక్టర్ అనుకుంటే మాత్రం బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ని అయితే తీసుకొచ్చారు. కానీ వాళ్ళందరినీ కాదని ఈ తిరుపతి వాణిని తీసుకున్నారు. ఆయనకు రుణపడి ఉంటాను. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. ఆయన్ని మనసారా తలుచుకుంటే మా దర్శకుడు రూపంలోనో మీ అందరి రూపంలోనో వస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడిగా ఎందుకు పుట్టలేదా అనుకుంటున్నా. చిటికేస్తే నీ ముందు వాలేలా ఎప్పుడూ నీకు అన్నగా ఉంటాను. నారా రోహిత్ అయితే నాకు ప్రాణ స్నేహితుడు అని మనోజ్ చెప్పుకుని వచ్చారు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో జరిగాయి, ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకైతే తెచ్చారు. నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద అయితే పెట్టారు. బయటకు వెళ్ళడానికి కార్లు లేకుండా తీసుకువెళ్ళిపోయారు. కానీ నాకు ఆ శివుడి ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఇంటి బయట 20 కార్లు అయితే పెట్టించాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. అది నా బలహీనతో మరి వారి బలమో అర్థం కావట్లేదు. నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు కుమారుడిని. చిన్నప్పటి నుంచి నీతి న్యాయం వరకు నిలవాలని నూరు పోసి పెంచారు. ఇప్పుడు అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారు అని మనోజ్ ఎమోషనల్ అయితే అయ్యారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ థ్యాంక్ యూ.